Jai Shri Ram. My wife sent me this post and told me that it is very good. That is why she is forwarding it. So I will read it out for you to listen. I can't calculate. What is this? Hundreds, thousands, lakhs, crores. Uri babai. 48,556 crores. 4,025,50,90,90,000 విలువైన ఆస్తిని కలిగి ఉన్న రాకేష్ జుంజున్వాలా బిగ్ బుల్ స్టాక్ వ్యాపారి మరణానికి ముందు చివరి మాటలు. ఓకే, చూద్దాం ఏమంటున్నారండి బుల్ గారు. నేను వ్యాపార ప్రపంచంలో విజయం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్నాను. ఓకే, వెరీ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. నా జీవితం ఇతరుల దృష్టిలో ఒక విజయం. ఆహా, నాకు నీ పేరు కూడా తెలియదురా. అయితే నాకు పని తప్ప వేరే ఆనందం లేదు. అందుకే నీ మరణం ఇలా ఉంది, నీ బతుకిట్లా ఏడిసింది. డబ్బు మాత్రమే నేను ఉపయోగించే ఏకైక నిజం. ఆహా, ఎందుకురా నా దగ్గర ముందు రాలేదు నువ్వు? ప్రస్తుతం ఆసుపత్రి మంచంలో పడుకుని నా జీవితం అంతా గుర్తుంచుకుంటూ నేను గుర్తింపు గురించి గర్వపడుతున్నానని గ్రహించాను. మరియు నేను చనిపోయే ముందు డబ్బు అబద్ధాల కోరుగా మరియు పనికి రానిదిగా మారింది. ఓహో, మీరు మీ కారు నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు, కానీ బాధపడి చనిపోవడానికి మీరు ఎవరిని? అది మాకు ముందో తెలుసు బాబు. యూ కాంట్ అవుట్సోర్స్ యువర్ మిజరీ. ఓకే, అంటే మన కోసం ఇంకోటి బాధపడేటట్టు మనం చేయలేం కదా. వీ కాంట్ ట్రాన్స్ఫర్ ఇట్. పోగొట్టుకున్న భౌతిక వస్తువులను మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ ఒక విషయం ఉంది, అది కోల్పోయినప్పుడు ఎప్పటికీ కనుగొనబడదు. అది జీవితం. అది కోల్పోయినప్పుడు ఎప్పటికీ కనుగొనబడదు అంటే ఏంటి? అది జీవితం. మన జీవితంలో ఏ దశలో ఉన్నా కాలక్రమేణా గుండె పోయే రోజు ఎదుర్కొంటాము. అవును, అందరికి ఆగుతుంది బాబు. గుండె ఆగితేనే కదా టపా కట్టి యమదూతులు వచ్చి పట్టుకుపోతారు. మీ కుటుంబాన్ని, జీవిత భాగస్వామి మరియు స్నేహితులను ప్రేమించండి. ప్రేమిస్తున్నాం కాబట్టే బాగా పగలగొడుతున్నారు. వారితో మంచిగానే వ్యవహరిస్తున్నాం, కానీ చీరేస్తున్నారు. వారిని ఎప్పుడు మోసం చేయకండి. మనం ఎప్పుడు మోసం చేసే అలవాటే లేదు బాబు మాకు. మోసగించిపోతాం. కబీరా ఆప్ ठगाइए और न ठगिए कोई. आप ठगे సుఖ్ ఉపజే और ठगे దుఃఖ్ ఓయ్ అని చెప్పి కబీర్ దాస్ చెప్పాడు. అది మేము ఫాలో అవుతున్నాం. మేము ఎప్పుడు మోసపోవడానికి రెడీగా ఉంటాం. ఎప్పుడు మోసం చేయకండి లేదా ద్రోహం చేయకండి కాదు. మనం పెద్దయ్యాక మరియు తెలివిగా మారుతున్న కొద్దీ రూపాయి 300 లేదా రూపాయి 3000 లేదా రూపాయి 2 విలువైన వాచ్ ధరించడం అన్నీ ఒకేసారి ప్రతిబింబిస్తాయని మనం నెమ్మదిగా అరే వాచే లేదురా, ఫోన్ వచ్చిన తర్వాత నేను వాచ్లు ఆపేసిన. ఎందుకంటే ఫోన్లో టైం తెలుస్తుంది కదా. కానీ చాలామంది వాచ్లు కొనుక్కుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు నన్ను ఫాలో అవటంలే. నన్ను గురువుగా తీసుకున్నారనుకో, లైఫ్ సింప్లిఫై చేసి పడేస్తా. కానీ వింటం లేదండి, ఏం చేయమంటారు? మన దగ్గర 100 లేక 500 ధరకు పర్సు ఉన్నా పర్సే లేదురా బాయ్, ప్యాకెట్లో పెట్టుకుని తిరుగుతా. అది కూడా సెల్ ఫోన్లో, ఫోన్పేలో ఏదో పెట్టుకుంటున్నా. లోపల ఉన్నవన్నీ ఒకటే. అయితే సరే, మనం 5 లక్షల విలువైన కారు నడిపినా లేదా 50 లక్షల విలువైన కారు నడిపినా, మా దగ్గర బెంజ్ లేదు. నా దగ్గర ఒక పాత టాటా జెనాన్ మాడిఫై చేసుకున్నా, దాన్ని గీతారథం అంటారు. పిల్లలు ఎక్కుతారు జెండాలు పట్టుకొని. 1,20,000 తిరిగింది, దేశం అంతా తిరిగింది. అదే నా బండి. బాగా సౌండ్ చేస్తుంది, కానీ అది గీతారథం. పైన హనుమంతుడు ఉంటాడు. ఏంటది? కపిధ్వజంతో పోతున్నాను నేను. మార్గం మరియు దూరం ఒకటే, మరియు మనం ఒకే గమ్యాన స్థానానికి. అవును, అది మాకు ముందే తెలుసు. అందరం అక్కడే యముడి దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం నివసించే ఇల్లు అది 300 స్క్వేర్ యార్డ్సా లేక 3000 స్క్వేర్ యార్డ్సా అయినా ఒంటరితనం ప్రతి చోట ఒకేలా ఉంటుంది. అది మాకు ముందే తెలుసు. మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు. అది కూడా నాకు ముందే తెలుసు. మీరు ఫస్ట్ క్లాస్ లేదా ఎకానమీ క్లాస్ ఎగురుతారు. విమానం కూలిపోతే మీరు కూడా దాంతో పాటు కిందకి వెళ్తారు. అందుకే మేము విమానాలు ఎక్కడం మానేశాం. ట్రైన్లలో పోతున్నాం, బస్సులలో పోతున్నాం. కానీ మధ్య బస్సులు కూడా కాలుస్తున్నారు బాబు. రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందిరా నాయన. అందుకే మీకు స్నేహితులు, సోదరులు మరియు సోదరీమణి ఉందండి, కానీ ఏదో ప్రాబ్లంలో ఉంది. లవ్ జిహాద్ విక్టమ్ అయిపోయి
అంటే దాని కూతురు ఉన్నారని మీరు గ్రహిస్తారు ఏదో కానీ వినరు చెప్తే. భగవద్గీత, హనుమాన్ చాలీసా అంటే ఏదో పాతకాలం మనిషిని చూసినట్టు చూస్తున్నారు నన్ను. ఉన్నారని మీరు గ్రహిస్తారని నేను ఆశించు. వారితో మీరు మాట్లాడతారు, నవ్వుతారు, పాడతారు, వడి దుడ్డుకులు గురించి మాట్లాడతారు. అది నిజమైన ఆనందం. అది నిజమైన ఆనందం అస్సలు కాదురా. ఇది అసలు ఆనందం కాదురా. అసలైన ఆనందం మనిషిగా పుట్టినందుకు భగవద్గీత తెలుసుకొని రామతత్వం, కృష్ణతత్వం, ధర్మం అంటే ఏమిటి హాయిగా నలుగురికి సంతోషం పంచి జ్ఞానవంతులుగా చేస్తే వాళ్ళు సుఖంగా జీవించగలిగి మనిషి జన్మని సార్థక్యం చేసుకోగలిగితే అది ఆనందం. ఓకే, జీవితంలో తిరుగులేని సత్యం. మీ పిల్లలను ధనవంతులుగా ఉండటానికి మాత్రమే విద్యను అందించవద్దు. అలా లేరు. నా కొడుకులు నిజంగా మంచిగా ధార్మికంగా ఉంటారు, మమ్మల్ని మంచిగా మర్యాద చేస్తున్నారు, అందుకని మేము చాలా నిజంగా సంస్కారవంతులమే, సంస్కారంలో ఏం తక్కువ లేదు మాకు. వారికి సంతోషంగా ఉండటానికి నేర్పండి. అది తెలుసు మాకు. అది వారు పెద్దయ్యాక వారికి విలువ తెలుస్తుంది. వస్తువులను ఖర్చు చేయకూడదు. వస్తువులను ఖర్చు చేయకూడదా? వారు పెద్దయ్యాక వారికి విలువ తెలుస్తుంది, వస్తువులను ఖర్చు చేయకూడదు. జీవితం అంటే ఏమిటి? అవును, జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఒక ఆట బాబు. అది ఒక గేమ్, కానీ జీరో సమ్ గేమ్ కాదు. ఇది పాజిటివ్ సమ్ గేమ్. కృష్ణుడి ప్రకారం, కృష్ణుడు చెప్పినట్టుగా ఆడితే 1866 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే కృష్ణుడు ఏజెంట్గా అయిపోతే ఆట గెలిచిపోతావు, రియాక్షన్లు ఉండవు. అదే జీవితం. జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి 3 ప్రదేశాలు ఉన్నాయి: ఆసుపత్రి, జైలు, శ్మశాన వాటిక. కరెక్ట్, ఇది బాగా చెప్పారు. ఎప్పుడైనా అతిగా బాధపడిపోయి ఏదో పోయింది, ఏదో లేదు, ఏదో పోయింది, ఉన్నది బాలేదు, ఈ 3 కారణాల వల్లనే ఏడుస్తున్నాడు ప్రతి ఒక్కడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మిజరీ అంటాను దాన్ని. అంటే పీపుల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు ఎన్షూర్ దట్ దే రిమైన్ మిజరబుల్. అలాంటప్పుడు హాయిగా ఒక ఆసుపత్రి, జైలు, శ్మశానం 3 చోట్లకి వెళ్తే కనువిప్పు అవుతుంది. ఆసుపత్రిలో ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని మీరు అర్థం చేసుకుంటారు. కరెక్ట్. జైల్లో మీరు స్వేచ్ఛ ఎంత విలువైనదో చూస్తారు, మరియు శ్మశాన వాటికలో మీరు జీవితం ఏమీ కాదని గ్రహిస్తారు. కరెక్ట్. అందుకని ఉన్న టైంని వృధా చేయకుండా భగవద్గీత చదువుకొని, హనుమాన్ చాలీసా చదువుకొని, శ్రద్ధతో భగవంతుడి మీద శ్రద్ధతో ఉంటూ ధర్మంగా బతికి, ఇంకోళ్ళని మోసం చేయకుండా, ఇల్లు కబ్జాలు చేయకుండా, అప్పులు తీసుకుని పారిపోకుండా ఈ వెధవ పనులన్నీ చేస్తే కర్మ వదలదు. ఇక నుండి వినయంగా ఉండి వినయంగా ఎప్పుడూ ఉంటాం. కానీ పిచ్చి మాటలు మాట్లాడి నా మైండ్ని వాళ్ళ డస్ట్బిన్లా వాడితే ఫస్ట్ వార్నింగ్ ఇస్తా, తర్వాత నేనే వెళ్ళిపోతా. నా ఇంట్లో అయినా సరే, నా ఇంట్లో అట్లాంటి వాళ్ళు రాని మనం. ఇక నుండి వినయంగా ఉండి మనం పొందిన దానికి మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుదాం. కరెక్టే. మీరు ఈ సందేశాన్ని వేరొకరితో పంచుకోగలరా? పంచుకున్నా ఎవడు చదవడరా, అందుకే రికార్డు చేస్తున్నా. పంచుకోవడానికి, పంచుకోవడం కాదు, పంచుకొట్టాలి. మరియు నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను. సోదరి అన్ని బంధువులను, పొరుగువారును, స్నేహితులను, కుటుంబం, నా సమాజం, నా దేశం అన్నీ ప్రేమించి లాభం లేదురా. ధర్మాన్ని ప్రేమిస్తే చాలురా. సరే, అందరూ ఆశీర్వదించబడాలి, అందరి సంక్షేమం, అన్ని జీవులు సంతోషంగా ఉండుగాక. ఏంద్రా, ఎలా ఉంటారా? ధర్మంగా బతకని వాడు ఏమి ప్రార్థనలు, ఎన్ని గుళ్ళు తిరిగినా వాడి జీవితం సంకనాకిపోతుంది. ఇది సత్యము. అందుకని మన ఆశ నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని కృష్ణుడు చక్కగా చెప్పాడు. కృష్ణుడు కూడా బాధపడుతున్నాడు, ఎంత చెప్పినా ఎవడు వింటం లేదు అని చెప్పి. అది 96% మంది దీనిని షేర్ చేయరు. సరే, ఇలా చెప్తే షేర్ చేస్తారన్న ధైర్యంతో మీరున్నారు కాబట్టి. కానీ మీరు మిగిలిన 4% మందిలో, నేను మిగిలిన 4% కాదు, మిగిలిన 1% కంటే తక్కువ కేటగిరీలో ఉన్నా. ఒకరైతే ఈ సత్యాన్ని మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు జుంజున్వాలా. ఇంత లావుగా ఎట్లా అయినవరా? తిని కూర్చోడమేనా? ఎక్సర్సైజు పాడు ఏం లేదు. ఓ షటిల్ బ్యాడ్మింటను, పికిల్ బాలు, జిమ్ము, వాకింగు ఏమీ లేదు. అంత తిని శరీరాన్ని పెంచితే ఈ జుంజున్వాలా గారు మీరు ఎన్నేళ్ళు బతికారు? ఏంటండి ఇది? ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటే మేము ఇవన్నీ ఇంకా
మంచి మంచి విషయాలు చెప్పుండేవాడిని కదా. బోలో జై శ్రీరామ్.